హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను డైరీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా ఈజీగా తినొచ్చు. ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందామండి. సో దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. సో అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ కొంచెం సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ అయితే వేసుకోండి. సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అది బాగుంటుంది అండ్ ఎక్కువ స్పైసీగా కూడా లేకుండా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వేసిన మిశ్రమాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకుందాము. సో మంచిగా కలుపుకోవాలండి. మనం ఈ కలిపే విధానంలోనే చికెన్ పీస్ అనేది మనకి చప్పదనం లేకుండా వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలండి. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కూడా కలుపుకోవాలి. ముందు యాడ్ చేసేసాము అంటే మనకి ఏది ఎలా మిక్స్ అవుతుందో అర్థం కాదు. సో అందుకే నేను లాస్ట్లో వేసి మిక్స్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనకి పులావ్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటూ ఉందంటే ఇదేనండి. సో దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఒక మిక్సీ జార్లో ఒక 2 చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ రైస్ కోసం అయితే నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఒక 2 అవర్స్ అయితే సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ మనం బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకుని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అది మనకి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. సో మనకి ఇవన్నీ కూడా స్పైసెస్ ఫ్రై అయినప్పుడే అర్థమైపోతుందండి మంచిగా కుక్ అవుతుంది అని. నెక్స్ట్ ఇందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందామండి. నేను చెప్పాను కదా, ఎక్కువ ఘాట్ అనేది యూస్ చేయట్లేదు. మనకి సింపుల్గా ఉంటుంది, లైక్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా ఈజీగా తినగలుగుతారండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని. దాన్ని ఇందులో వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఇందులోంచి వాటర్ అనేది ఫామ్ అవుతుందండి. మనం యాక్సెస్ వాటర్ అనేది ఏమీ అక్కర్లేదు. ఇది ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మంచి అరోమా, బిర్యానీ టెక్స్చర్, ఫ్లేవర్స్ అవన్నీ కూడా పైకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఈ మ్యారినేట్ చేసిన వెంటనే ఈ స్మెల్ అనేది మనకి గుమాయించేస్తుందండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, లైక్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా మగ్గించుకోవాలండి. మనకి పీస్ అనేది ఆల్మోస్ట్ ఒక 50% వరకు కుక్ అయిపోవాలి. ఇక లిడ్ క్లోజ్ చేసుకుని మనం మగ్గించుకుందాము. చూసారా, మనం ఏవి వాటర్ వేయకుండానే అందులోంచి వాటర్ అనేది ఫామ్ అయిపోయి మనకి పీస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా. స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నేను అప్పుడు చేసినప్పుడేమో కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు స్మెల్ అనేది గుమాయించేస్తుందన్నమాట. మనం ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది. నేను నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్టుగా నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది మనకి సలసలా మరుగుతూ ఉంటుందండి, లైక్ ఎసరు వేయడం అంటారు కదా, అలాగా మనకి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా అండి బియ్యం అనేది. ఆ బియ్యాన్ని కొంచెం వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే లైక్ ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. లైక్ మనం ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసినా మనకి అది కరుగుతుందా లేదా అనేది డౌట్ ఉంటుంది, లేదంటే అక్కడక్కడ రాళ్ళలా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. ఒక 15 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి ఈ స్టేజ్కి అయితే
వచ్చేస్తుందండి పులావ్ అనేది. ఈ టైంలో మన ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా పైన ఒకసారి వేసుకొని ఉంటే ఘీ కూడా వేసుకోండి. సో, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. పులావ్స్‌కి ఘీ అనేది చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ ఇందులో ఒక సీక్రెట్ మసాలా ఏంటి అంటే, మీ దగ్గర గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఏదైనా ఉంటే పైన అలా స్ప్రింకిల్ చేయండి. సో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుని, సో, మనకి లోపల ఉన్న ఆవిరేమి బయటికి వెళ్ళకుండా బ్లాక్ చేసేసుకుంటే, సో, మనకి పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సారీ, పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో, మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా! రైస్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చిందండి. సో, చాలా బాగుంది. సో, మంచిగా దీనిలోకి కాంబినేషన్‌గా నేను గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ కూడా మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తానండి. సో, నెక్స్ట్ సాటర్‌డే అయితే వీడియో అప్‌లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చెక్ చేయండి. సో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.